హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరం కలిసి యాదాద్రి టెంపుల్కి వెళ్తున్నాము. మా టూర్ ఎలా ఉందో చూసి చెప్పండి. ఇంకా ఫస్ట్ మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఫోటోషూట్ ఉంటుంది కదా మనది, హాస్టల్లో అన్ని ఫొటోస్ తీసుకొని ర్యాపిడో బుక్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఆటోలో జేబీఎస్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి బస్కి వెళ్ళాలి. ఉప్పల్లో మా ఫ్రెండ్ ఉంటుంది, ఇంకొక ఆమెను కూడా తీసుకొని మేము యాదాద్రి టెంపుల్కి వెళ్ళాలని చెప్పి 1 వీక్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాము. బట్ ఫైనల్గా అదైతే క్యాన్సిల్ అయ్యింది. ఇంకా ఆల్మోస్ట్ వెళ్ళాము అని అనుకున్నాము. సడన్గా సాటర్డే ఈవినింగ్ డ్యూటీ నుంచి వచ్చాక అక్క నేను లీవ్ పర్మిషన్ తీసుకున్నా వెళ్దామన్నది. ఇంకా అనిపించింది లైక్ మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేము, ఆయన రప్పించుకోవాలనుకున్నాడు, సో ఎవరు ఆపలేరు అని చెప్పి ఇంకా ఫుల్ సంతోషం, ఇంకా చెప్పలేనంత సంతోషంతో స్టార్ట్ అయిపోయినాము. ఫస్ట్ అయితే ఆటో బుక్ చేసుకొని జేబీఎస్కి వెళ్ళినాం. అక్కడ నుంచి బస్కి వెళ్ళాలని చెప్పి బస్ కోసం వెయిట్ చేస్తే బస్సు వచ్చింది. బట్ సీట్లు చాలా ఇబ్బంది అయింది, చాలామంది ఉన్నారు. కొంచెం వెళ్ళి విండోస్ నుంచి ఒక బ్యాగ్ వేస్తే ఒక సీట్ దొరికింది, ఇద్దరం కూర్చున్నాము. తర్వాత ఉప్పలో ఇంకో మా ఫ్రెండ్ వచ్చింది, ఆమెను తీసుకున్నాము. మొత్తం 4 మెంబర్స్ వెళ్ళామన్నమాట. మేము చేసిన మిస్టేక్ మీరు కూడా చేయకండి. యాక్చువల్గా మేము యాదాద్రి అండ్ స్వర్ణగిరి అనుకొని వెళ్ళాము. బట్ మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి 8:30 అయింది కాబట్టి మాకు ఇక్కడే లేట్ అయింది. ఇంకొంచెం ముందు బయలుదేరండి. అండ్ రష్ కూడా ఎంత ఉందంటే అసలు ముందు ఎప్పుడు లేనంత రష్ ఉంది అక్కడే యాదాద్రి టెంపుల్లో. ఓకే, సో మేము వచ్చేసరికి కిందికి దిగేసరికి ఆల్మోస్ట్ 5:30, 6 అయిపోయింది. ఇంకా స్వర్ణగిరి వెళ్ళడానికి కాలేదు. బస్సు పైన బస్ స్టాప్ నుంచి జస్ట్ కింది బస్ స్టాప్ రావడానికే 1 అవర్ చేసిండు అనమాట. అట్లా కిందకి వచ్చేసరికి నిలబడి మాకు కాళ్ళు ఇంకా బాగా పెయిన్ వచ్చింది. ఆల్రెడీ 4 అవర్స్ లైన్లో నిల్చున్నాం దర్శనం కోసం. ఇంకా వద్దనిపించింది. లాస్ట్కి ఏమైందంటే అసలు ఫ్రీ బస్సే వద్దు, నిలబడలేమని చెప్పి దిగేసి భువనగిరి నుంచి టికెట్ బస్ తీసుకొని వచ్చేసినాం. ఉప్పల్కి వచ్చేసరికి 9:30 వరకు హాస్టల్కి వచ్చేసామన్నమాట. అంటే అక్కడ ఆఫ్టర్నూన్ ఫుడ్ అనేది ఎక్కడ తినాలి ఏంటి అనేది ఏం ప్లానింగ్ లేదు. మేము కొన్ని జస్ట్ తినడానికి అవి ఇవి తీసుకెళ్ళినాము. ఇక మార్నింగ్ టిఫిన్ తిని వెళ్ళిందే, అవి తినేసి వచ్చి నైట్ వచ్చి మళ్ళీ అన్నం తిన్నాము. అందులో అంతసేపు నిలబడేసరికి బాగా నీరసమైంది. సో ప్రాపర్ ప్లాన్ చేసుకొని వెళ్ళాలనుకుంటే లైక్ మార్నింగ్ 7కే స్టార్ట్ కావడం. జేబీఎస్కి వెళ్తే అక్కడ నుంచి మనకు డైరెక్ట్ బస్సు ఉంటుంది. అక్కడ బస్సు ఎక్కితే మనము పాత బస్ స్టాండ్కి వెళ్తాయి, లేదా కొత్త బస్ స్టాండ్ పైదాకా కూడా వెళ్తాయి. అక్కడ నుంచి గవర్నమెంట్ బస్సులే మళ్ళీ గుడి మీదకి ఫ్రీ బస్సెస్ ఉంటాయి, అక్కడ దర్శనం చేసుకోవాలి. మేము ఒకటి అనుకొని వెళ్తే ఇంకొకటి అయ్యింది. బట్ ఏదేమైనా సరే నా సంతోషానికైతే హద్దులే లేవు. ఇంకా నాకు అంత సంతోషం అయ్యింది. ఆ గుడి ఎంతసేపు నిల్చున్నామో కూడా అది ఆ పెయిన్ అంతా పోయింది. ఒకసారి గుడి లోపలికి వెళ్ళి దేవుని చూసేసరికి 2 కళ్ళు సరిపోవు. అసలు స్వర్గం అంటే స్వర్గమే. ఫస్ట్ టైం చూసినప్పుడు స్వర్గం అంటే ఇట్లే ఉంటుందేమో అనుకున్నా, అంత బాగుంటుంది. సో పైన ఇంకా బాగా చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే. ఫస్ట్ భువనగిరి బస్ స్టాప్ వస్తుంది, అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 28 మినిట్స్ యాదాద్రి బస్ స్టాప్ అనమాట. తర్వాత యాదాద్రి పాత బస్ స్టాప్ వస్తుంది. కొన్ని బస్సులు అయితే పాత బస్ స్టాప్ వరకే వెళ్తాయి. తర్వాత పైన కొత్త బస్ స్టాప్ ఉంటుంది. మా బస్ అక్కడి దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ గట్టు మీదకి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. జస్ట్ 1 మినిట్కి ఒకటి ఉంటుంది, 1 మినిట్ కూడా పట్టదు, వెంటనే వస్తూనే ఉంటాయి. గట్టు మీదకి వెళ్ళడానికి 2 to 3 మినిట్స్ పడుతుంది అంతే. యాక్చువల్గా ఒక 1 అవర్ బ్రేక్ ఉంటుంది దర్శనానికి. మేము పైకి వెళ్ళాక అడిగామన్నమాట టైమింగ్స్ ఏంటి అని. మేము ఎగ్జాక్ట్గా 12కి అయితే పైన బస్ దిగాము టెంపుల్ దగ్గర. సో అక్కడ సమాచార కేంద్రం దగ్గర బ్రేక్ టైం ఏంటి అని అడిగితే 12:30 to 1:30 అన్నారు. సో మేము ఏం చేసామంటే హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా, తిందాము. ఈ బ్రేక్ టైంలో మనం పైకి ఎక్కిన కూడా పైన బాగా ఒక 3-4 ఫ్లోర్స్ ఎక్కాలి. మళ్ళీ లోపలికి వెళ్ళడానికి కూడా మొత్తం నడవాల్సి ఉంటుంది, ఎండ ఉంటుంది అనమాట. సో లైన్ ఆపితే మళ్ళీ అక్కడ నిల్చోవాల్సి వస్తుంది అని చెప్పి తిని ఎక్కుదాం అనుకొని మేము కొంచెం లైట్గా బ్రెడ్, జామ్, చిప్స్ అలాంటివి తీసుకెళ్ళినాము. సో అవి తినేసినాం. ఇంకా రైస్ ఏం తినలేదు. ఆరెంజ్ కలుపుకున్నాం. ఎండలు బాగా అంటే బాగా ఉన్నాయి. అసలు ఎన్ని వాటర్ తాగినా దాహం తీరట్లేదు. 1:45 అట్లా స్టార్ట్ అయినాం. ఇంకా బ్యాగ్స్ అన్నీ అక్కడ పెట్టేసి మొబైల్స్ అన్నీ అక్కడ సబ్మిట్ చేసి లైన్కి స్టార్ట్ అయినాం అనమాట. నార్మల్గా ప్రతిసారి జనరల్గా పైకి ఎక్కుతూ అన్ని ఫ్లోర్స్ ఎక్కుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. అట్లనే ఈసారి కూడా వెళ్తామేమో అనుకొని ఫస్ట్ ఫ్లోర్ ఎక్కినాం. ఎక్కితే వే క్లోజ్ చేసేసి ఈ రూమ్లోకి వెళ్ళాలి అని చెప్పారు. సరే అని ఎందుకు ఇలా అని వెళ్తే అక్కడ ఆ రూమ్ అయిపోయింది.
అది అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి పంపించారు. అక్కడ కూడా మళ్ళీ రూమ్లోకి పంపించారు. మేమేమనుకున్నాం తిరిగి మళ్ళీ అదే రూమ్లోకి వచ్చినామని మేము అనుకున్నాం, కానీ కాదు, అది ఇంకో ఫ్లోర్. తర్వాత అదే రూమ్లోకి వెళ్ళాం, ఇంకో రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 10-12 లైన్స్ ఉన్నాయి. ఆ లైన్స్ అయిపోయిన తర్వాత ఇంకో రూమ్కి పంపించారు. అట్లా ఒక ఫ్లోర్లో 3-4 రూమ్స్, ఒక్కొక్క రూమ్లో 8-10 లైన్స్, అట్లా 4 ఫ్లోర్స్ అనమాట. 1:45కి స్టార్ట్ అయితే మేము మొత్తం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసరికి 4 అయ్యింది. అక్కడికి వెళ్ళి వచ్చాక మాకేం తెలిసిందంటే యాదాద్రి చరిత్రలోనే ఫర్ ది ఫస్ట్ టైం రికార్డ్ క్రియేట్ అయింది. ఏంటంటే నార్మల్గా 30,000-50,000 వరకే వచ్చేవాళ్ళంట జనాలు, ఎంత రష్ ఉన్నాడా. బట్ మేము వెళ్ళిన రోజు 90,000 మెంబర్స్ వచ్చారంట. అది రికార్డ్ అనమాట. ఆ రికార్డ్లో మేము కూడా ఉన్నామన్నమాట. సో చాలా బాగుంది చూడడానికైతే. అసలు 2 కళ్ళు సరిపోవు అనుకోండి. అసలు ఎంత పుణ్యం చేసుకుంటే మళ్ళీ దర్శనం దక్కిందో అనిపించింది నాకైతే. ఇంకా నా హ్యాపీనెస్కి అయితే లిమిట్సే లేవు అనుకోండి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసి. అయితే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది, లైక్ మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏదో ఒకటి అనేవాళ్ళు ఉంటారు. సో నేనేమంటున్నానంటే మనం ఎంత కరెక్ట్ ఉన్నా అంటారు, తప్పు చేసినా తప్పు అంటారు, ఒప్పు చేసినా కూడా తప్పే అంటారు. కాబట్టి మంచి చేశారని మనకి ఎవరు భజన చేయరు. అవతలని చూసి వాళ్ళ కళ్ళలో నీళ్లు చూసి మనం జాలి పడిపోయి మనం ఎన్నో చేస్తాము, బట్ అవేవి వాళ్ళకి గుర్తుండవు. మనని మోసం చేయడం ఒకటే జనాలకు తెలుసు. బట్ జనాలకి ఏంటంటే మనని ఎంతమంది మోసం చేశారనేది వాళ్ళకి అర్థం కాదు. జస్ట్ మనం హ్యాపీగా ఉంటున్నాము, తిరుగుతున్నాము, ఇదొకటే అనిపిస్తుంది. బయటకు వచ్చేసరికి కరెక్ట్గా 4 అయింది. 3.5 hours. ఎన్ని రూమ్స్, ఎన్ని ఫ్లోర్స్ ఆపినరు. ఓ మై గాడ్, ఎన్ని లైన్స్. ఫైనలీ దర్శనం అయిపోయింది. ఇంకా లడ్లు తీసుకొని ఫోన్ తీసుకెళ్తున్నాం ఫొటోస్ తీయడానికి. అండ్ ఫొటోస్ అయిపోయినాక, ఫోటోషూట్ అయిపోయినాక మళ్ళీ స్వర్ణగిరి ప్లాన్ చేసినాం. సో ఈవినింగ్ స్వర్ణగిరికి వెళ్ళి నైట్ మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతాం. సో ఇది. సో మనుషులు అవసరానికి మాత్రమే ఒకలా ఉంటారు, అవసరం తీరిపోయిన తర్వాత ఇంకోలా మాట్లాడతారు. సో నేను ఏమంటా అంటే మనుషుల గురించి వదిలేసేయండి. మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం? మన కోసం మనం లేకపోతే ఎవరికైనా నష్టం జరుగుతుందా? మన కోసం ఎవరు బ్రతుకుతున్నారు? వాళ్ళ కోసం మాత్రమే బ్రతకండి. మనం కష్టపడుతున్నాం, ఎవరిని వాడుకోవట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు, మన కష్టం మీద మనం బతుకుతున్నాం. సో మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు స్ట్రాంగ్గా ఫిక్స్ ఏంటంటే మనుషులను నమ్మడం మానేసి, మనుషుల కోసం త్యాగాలు చేసేసి జీవితాలను నాశనం చేసుకుని ఇవన్నీ వదిలేసి దేవుని నమ్ముకోవడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే దేవుని నమ్మడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా మనసుకి చాలా ప్రశాంతంగా. అంటే అంతకుముందు కూడా నేను నెగిటివిటీని చూశాను. ఈ కామెంట్స్, నేను సోషల్ మీడియాలో ఉంటాను కాబట్టి నెగిటివ్ కామెంట్స్, మనుషులు ఇట్లా బయట జనాలు అనుకోవడం, చెప్పిన మాటలు విని చెడ్డది అనుకోవడం, ఇవన్నీ నేను చూశాను. నాకు ఓకే అంటే బాధపడేదాన్ని. ఈవెన్ మా సొంత ఫ్యామిలీ వాళ్ళు కూడా మమ్మల్ని మోసం చేస్తారు. అయినా కూడా అందరికీ దేవుడే సమాధానం చెప్తాడు. దర్శనం అయిపోయాక నేను కిందికి వెళ్ళి మొబైల్స్ తెస్తాను, మీరు లడ్డు తీసుకునే దగ్గర ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి పిల్లలు అని చెప్పి పోయినా. ఫోన్లు తీసుకొని వచ్చేసరికి ఎక్కడున్నారో నాకు కనిపించట్లేదు. చూసారా, నేను ఒక్కదాన్ని తప్పిపోలేదు, మా 3 ఫ్రెండ్స్ తప్పిపోయినరు. వాళ్ళ కోసం వెతికి 40 minutes నా కాళ్ళు నొచ్చినాయి. ఈరోజు మంచి మర్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడడం కాదు. తీసుకుని వెళ్ళి అవతల వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ మనం చేసిన మంచి ఎప్పటికైనా మళ్ళీ తిరిగి మనకే వస్తుంది. సో ఎవ్వరూ మనల్ని మోసం చేస్తారని బాధపడాల్సిన అవసరం లేదు. ఏదున్నా దేవుడి మీద వేసేయాలి అంతే. ఇంకా అన్నిటికీ దేవుడే చూసుకుంటాడు. మనం 6 months దేవుడికి పూజ చేశాను అనమాట. కంప్లీట్గా అంటే కంప్లీట్గా ఇక నాన్ వెజ్ ఇట్లాంటి అన్నీ మానేసి, నా హెల్త్ బాగోలేనప్పుడు నాకు దేవుడి పూజ చేస్తూ ఏమర్థమైందంటే ఎవ్వరు శాశ్వతం కాదు. ఈవెన్ మన ఫ్యామిలీ కూడా దేవుడు ఒక్కడే శాశ్వతం అనేది నాకు అర్థమైపోయింది. ఇంకా సో మనకి ఎంత బాధ ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎవ్వరు వినకపోయినా వదిలేసేయండి, దేవుడికే చెప్పుకోండి, దేవుడిని ఒక్కడినే నమ్ముకోండి. నిజం చెప్పాలంటే ఏదైనా హెల్ప్ చేయాలనిపిస్తే కూడా మనుషులకు చేయకండి. నన్ను అడిగితే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఇంకా 2-3 గుళ్ళు తిరిగేసి రండి, ఇంకా 4-5 గుళ్ళు తిరిగేసి రండి, ఇంకా మీకు ఎన్ని ప్లేసెస్ చూడాలనిపిస్తే అన్ని ప్లేసెస్ చూసి రండి. అంతేగాని ఈ మనుషులను మాత్రం నమ్మకండి ప్లీజ్. నాకు గుణపాఠం కూడా కాదు, అది పెద్ద ఏమంటారు జీవిత పాఠం అనుకోండి. జీవిత పాఠం నేర్చుకున్నాను నేను. మనుషులను మాత్రం నమ్మొద్దు. ఎంత ఈవెన్ మీ కాళ్ళు పట్టుకొని అడిగినా లాస్ట్కి కరగొద్దు.
మనం జీవితం ఇచ్చిన వాళ్ళు కూడా మన వెనక గొయ్యి తీసి ఆ గోతిలో మననే వేసి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళని నేను నా లైఫ్లో చూశాను అనమాట. సో ఈ నెగిటివిటీ నేను అంత పెద్ద పట్టించుకోను, ఎందుకంటే ఎవ్వడు నా లైఫ్ చూడలేదు, ఇలా మాట్లాడేవాడు ఎవ్వడు కూడా నా లైఫ్ చూడలేదు. నేను ఎంత పెయిన్ తీసుకున్నా అన్నది దేవుడికి ఒక్కడికే తెలుసు. ఈవెన్ మా పేరెంట్స్ కూడా తెలియదు నేను ఏం భరించానన్నది. కడుపులో ఉన్న నా బిడ్డకు తెలుసు, నాకు తెలుసు, పైన చూసిన దేవునికి తెలుసు. అండ్ నన్ను ఎవరైతే ఆ నరకం పడేలా చేశారో, నన్ను ఎవరైతే నరకయాతన చూపించారో వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు ఎంత టార్చర్ చేశారు నన్ను, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ నన్ను ఎంత టార్చర్ చేశారనేది ఆ టార్చర్ చేసిన వాళ్ళకు కూడా తెలుసు. ఇంకొకటి ఏంటంటే, నేను ఎవరి జీవితాలతో ఆడుకోవట్లేదు, ఏ భార్య భర్తని విడదీయట్లేదు, ఏ పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులకి దూరం చేయట్లేదు. నా పెయిన్ ఏదో నేను భరిస్తున్నా, నా కష్టం ఏదో నేను పడుతున్నా, ఎవరి మీద ఆధారపడట్లేదు. ఎవరైనా సంతోషంగా ఉంటే వాళ్ళని చూసి నా కళ్ళల్లో నిప్పులు పోసుకోవట్లేదు. డబ్బుల కోసం కట్టుకున్న పిల్లల్ని, కడుపులో పిల్లల్ని చంపట్లేదు. కొడుకులు కోడళ్ళని విడదీయట్లేదు, ఏ జంటని విడదీయట్లేదు. ప్రేమ కోసం పెళ్లి చేసుకున్న వాడిని చంపట్లేదు, పెళ్లి చేసుకునే వాడి కోసం ప్రేమించిన వాడిని చంపట్లేదు. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. నా సంతోషం అంతా ఒకటే, నేను, నా కొడుకు, నా పేరెంట్స్, అంతే. నాకు చెప్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి. కానీ నా జీవితంలో నేను ఎక్కువ సంతోషపడేది ఏంటి అంటే నా ఫ్యామిలీ, అంతే. ఇంకా నాకు వాళ్ళని చూస్తే ఈ జీవితానికి వీళ్ళు చాలా దేవుడా నాకు ఇంత మంచి ఫ్యామిలీ ఇచ్చామనిపిస్తుంది, అంతే. ఇంకా నేను దేనికే ఎక్కువ సంతోషపడతా తప్ప నాకు జీవితంలో ధనధాన్యాలు, రాశులు, కోట్లు, బంగ్లాలు, కార్లు ఇలాంటివి ఎప్పుడు నేను ఆశపడను. నాకు అవసరం లేదు. నాకు తినడానికి తిండి ఇచ్చాడు, ప్రేమించడానికి ఫ్యామిలీ ఇచ్చాడు, బ్రతకడానికి ధైర్యం ఇచ్చాడు. దాని అందరి ముందర అసలు వీళ్ళు మాట్లాడే మాటలు కానీ నెగిటివ్ కామెంట్స్ కానీ అసలు జీరో అండి. మళ్ళీ 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 దర్శనాన్ని ప్రసాదించు తండ్రి, తొందర ప్రసాదించు తండ్రి. మళ్ళీటికి మా ఆయనతోని, అక్క వాళ్ళ కొడుకు హస్బెండ్తోని మళ్ళీ వస్తాం. మా అమ్మ నాన్న, మా పండుగాడు, మా తమ్ముడు అందరం కలిసి వస్తాం మళ్ళీ. చూడు దేవునికి అన్ని ఎంత భయపడుతున్నాయి.